Welcome to KenCard, a టెన్షన్ ఫ్రీ లైఫ్. ఇక్కడ మనందరం కూడా ఎందుకు ఈ యొక్క టెన్షన్ ఫ్రీ లైఫ్ అనే ట్యాగ్‌ను వింటున్నామంటే, ఈ ఈ యొక్క కెన్‌కార్ట్ అనేది మనకి 5 సంవత్సరాల నుంచి రన్ అవుతున్న కంపెనీ. గత 2024 జనవరి నుంచి మన కంపెనీలో లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఆ యొక్క లోన్స్ మనం ఏదైతే లోన్స్ తీసుకుంటున్నామో, ఆ యొక్క లోన్స్ అనేది తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు. సో, అందుకనే ఇక్కడ టెన్షన్ ఫ్రీ లైఫ్ అనే ట్యాగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ ఏ గేట్‌వే ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మీకు ఎంతైతే ఇన్‌కమ్ కావాలి అని అనుకుంటున్నారో, అంత ఇన్‌కమ్‌ని కూడా మీరు సంపాదించుకోవచ్చు. రోజుకి రూ. 2,000 కావాలా? రూ. 10,000 కావాలా? రూ. 20,000 కావాలా? అంత ఇన్‌కమ్ కూడా ఇక్కడ మనం సంపాదించుకునే ఒక అద్భుతమైన సిస్టాన్ని ఈ యొక్క కెన్‌కార్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనకు లభిస్తుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్ టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ చూసుకున్నట్లయితే మనకి డైరెక్ట్ రిఫరల్ ఇన్‌కమ్, టీమ్ రిఫరల్ ఇన్‌కమ్, అలాగే రీపర్చేస్ ఇన్‌కమ్, అలాగే లెవెల్ కంప్లీషన్ ఇన్‌కమ్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్, అప్‌గ్రేడ్ నెక్స్ట్ ప్లాన్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. సో, ఇన్ని ప్లాన్స్ కూడా ఒకే కంపెనీలో కలిగి ఉండటం ఇదే ప్రథమం మన ఇండియాలో. ఓకే. వస్తాయి. బైనరీ కంపెనీస్‌లో వస్తాయి. లేదా సింగిల్ ప్రొడక్ట్స్‌తో వస్తాయి. లేదా లోన్ కాన్సెప్ట్‌తో వస్తాయి. లేదా ఆర్ఓఈ సిస్టమ్‌లో వస్తాయి. లేదా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌తో వస్తాయి. లేదా మనకి సింగిల్ లెగ్ ప్లాన్‌తో వస్తాయి. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా కలిగి ఉన్న కంపెనీ ఏదన్నా ఉంది అనంటే అది కెన్‌కార్ట్ అఫిలియేట్ మార్కెటింగ్. ఓకే. సో, ఇక్కడ మరి మనము ఈ యొక్క కంపెనీలో యాక్టివ్ అవ్వాలి అనంటే ఎలా? అనేది చూసుకున్నట్లయితే యాక్చువల్‌గా ఈ యొక్క కంపెనీలో మనము యాక్టివ్ అవ్వాలి అనంటే ఎవరైతే మనకి ఈ యొక్క వీడియో లింక్‌ని పంపించారో వాళ్ళ దగ్గర నుంచి ఒక రిఫరల్ లింక్ ఉంటుంది. ఆ యొక్క రిఫరల్ లింక్‌తో మనం ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి రూపాయి కూడా పే చేయకుండా. మరి మనము ఈ యొక్క బిజినెస్ చేయాలి అనంటే మన యొక్క ఐడియా అనేది యాక్టివేషన్ అయ్యి ఉండాలి. ఆ యొక్క యాక్టివేషన్ అనేది కంపెనీ మనకి మన ఇంట్లో కావలసిన వస్తువులు ఏదన్నా పర్చేజ్ చేసి యాక్టివేషన్ చేసుకోమంటుంది. లేదా ఒక రూ. 25,000 షాపింగ్ కూపన్స్‌ని పర్చేజ్ చేసినట్లయితే అది రూ. 2,500తో మనకి రూ. 25,000 షాపింగ్ కూపన్స్ వస్తాయి. అవి లైఫ్ లాంగ్ మనకి ఉపయోగపడతాయి. ఈ యొక్క 2,500 అనేది మనకి 2025 జనవరి నుంచి మనకి రూ. 3,500 పెరుగుతుంది. కావున ఈ లోపల ఎవరైతే మీరు బాగా బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళకి ఇదొక మంచి అద్భుతమైన అవకాశం. ఇక్కడ మీరు గమనించండి. మీరు వస్తువు పర్చేజ్ చేసినా మహా అయితే 500 పాయింట్లు పర్చేజ్ చేయాలి. అక్కడ మీకు ఒక 10,000 నుంచి 15,000, 20,000 కూడా అవుతుంది. లేదు వస్తువు మనం తర్వాత పర్చేజ్ చేసుకుందామనంటే 2,500 రూపీస్‌తో ఎంటర్ అవ్వచ్చు. సో, దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ మనం 2,500 రూపీస్‌తో ఎంటర్ అయ్యటం వల్ల బెనిఫిట్ ఏంటంటే 25,000 షాపింగ్ కూపన్స్ వస్తాయి. ఈ యొక్క 25,000 షాపింగ్ కూపన్స్ ఫ్యూచర్‌లో మనం ఏదన్నా కొనుక్కోవాలన్నా ఈ యొక్క షాపింగ్ కూపన్స్ ఉపయోగపడతాయి కాబట్టి సో, ఈ యొక్క 2,500 ప్యాకేజెస్ అనేది చాలా బెస్ట్. ఓకే. సో, లేదు ఇంక నేను ప్రోడక్ట్ బేస్‌తోనే రావాలి అని అనుకున్న వాళ్ళకి ప్రోడక్ట్ బాగా అవసరమై ఉంటే మీరు ప్రొడక్ట్స్ కూడా పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవ్రీ డైరెక్ట్ రిఫరల్‌కి రూ. 1,000 ఇస్తుంది కంపెనీ. మీరు ఎంతమందినైనా రిఫర్ చేసుకోండి. ప్రతి డైరెక్ట్ రిఫరల్‌కి రూ. 1,000. ఓకే. కంపెనీ చెప్తుంది. మినిమమ్ 4 మెంబర్స్‌ని చెప్తుంది. మనం ఎంతమందినైనా రిఫర్ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ మందిని రిఫర్ చేస్తే అంత ఎక్కువ ఇన్‌కమ్ అనేది రావటం జరుగుతుంది. ఓకే. సో, నెలలో 30 రోజులుంటాయి. 30 రోజుల్లో కూడా 30 మందిని రిఫర్ చేస్తే రూ. 30,000 సంపాదించుకోవచ్చు. రోజుకి ఇద్దరిని నెలకు 60 రిఫరల్స్ వస్తాయి. 60 ఇంటూ రూ. 1,000 అంటే రూ. 60,000 సంపాదించుకోవచ్చు.
మరి మనం రిఫర్ చేసిన వాళ్ళు మీద నుంచి మనకి 1000 రూపీస్ వస్తుంది. మరి వాళ్ళు కూడా ఎళ్లి రిఫర్ చేస్తూ ఉంటే మనకొచ్చే ఇన్‌కమ్ ఏంటి అంటే సెకండ్ లెవెల్ నుంచి 15 లెవెల్ వరకు కూడా మనకి 100 రూపీస్ షేర్ చేసే కంపెనీ కూడా ఇప్పటి వరకు ఇండియాలో లేదు. ఎందుకంటే సెకండ్ లెవెల్‌లో రూ. 100 ఇస్తే థర్డ్ లెవెల్‌లో రూ. 90, ఫోర్త్ లెవెల్‌లో రూ. 80, రూ. 70, రూ. 60, రూ. 50 అలా రూ. 40, రూ. 30, రూ. 20 అలాగే రూ. 10, రూ. 5 ఇచ్చిన కంపెనీలు కూడా ఉన్నాయి. దాంట్లో బాగా వర్క్ చేస్తారు జనాలు. ఎందుకనంటే సో, ఆహ్, సో, ఇక్కడ ఎక్కువ ఇన్‌కమ్ 15 లెవెల్స్ కూడా రూ. 100 వస్తుందంటే ఇంకా ఇంకా మనం ఎంత బాగా వర్క్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఐడీకి కూడా మినిమమ్ 4 డైరెక్ట్స్ కంపల్సరీ అని చెప్పేసి చెప్పింది మన కంపెనీ. ఎందుకనంటే సో, ఎప్పుడైతే మనం ఫోర్త్ మెంబర్‌ని కంప్లీట్ చేస్తామో నాలుగో రిఫరల్ కంప్లీట్ అయిన తర్వాత మనం లోన్ సెక్టార్‌లోకొస్తాం. లోన్స్ అంటే మళ్ళీ అక్కడ స్పెషల్ ఇన్‌కమ్ అనేది ఉంటుంది. ఓకే. సో, మరి ఈ విధంగా మన టీము ఒక 256 మందయ్యారు. ఈ 256 మంది కూడా కొత్త వాళ్ళే. మరి వీళ్ళందరికి కూడా మనకి నలుగురు కావాలి. సో, ఈ 256 మందిలో రోజుకొక కనీసం ఒక 50 మందెళ్లి ఇద్దరిద్దరిని రిఫర్ చేసినా గానీ, మనకి 100 రిఫరల్స్ వస్తాయి. 100 ఇంటూ రూ. 100 అంటే రూ. 10,000. ఓకే. ఇలా నెలలో 30 రోజులుంటాయి. ఒక 10, 15 రోజులొచ్చినా గానీ, సో, రోజుకి రూ. 40,000 అంటే సో, ఆల్మోస్ట్ ఆహ్, రూ. 10,000 అంటే ఆల్మోస్ట్ ఒక రూ. 1,00,000 వరకు సంపాదించుకోవచ్చు. మరి మన టీమ్ కొంతకాలానికి 1000 మందయ్యారు. ఈ 1000 మందిలో కనీసం రోజుకి ఒక 200 మంది ఎళ్లి ఇద్దరిద్దరిని రిఫర్ చేసిన 400 మంది వస్తారు. 400 ఇంటూ రూ. 100 అంటే రూ. 40,000 వస్తాయి. ఇలా 10 రోజులొచ్చినా గానీ 4,00,000 వరకు సంపాదించుకోవచ్చు. అలాగే ఆరో నెలలో మన టీమ్ ఒక 5,000 మందయ్యారు. ఈ 5,000 మందిలో రోజుకొక 500 మంది ఎళ్లి ఇద్దరిద్దరిని రిఫర్ చేస్తూ ఉంటారు. సో, ఈ యొక్క 500 మందికి కూడా ఇద్దరిద్దరిని రిఫర్ చేస్తే 1000 రిఫరల్స్ వస్తాయి. 1000 ఇంటూ రూ. 100 అంటే రూ. 1,00,000. ఇలా నెలలో ఒక 10 రోజులొచ్చినా గానీ 10,00,000. ఓకే. సో, ఏడో నెల, ఎనిమిదో నెలకొచ్చేసరికి మన టీమ్ ఒక 10,000 మందయ్యారంటే, సో, 10,000 మందిలో రోజుకొక 1000 మందెళ్లి ఇద్దరిద్దరిని రిఫర్ చేస్తా ఉంటారు. 2,000 రిఫరల్స్ వస్తాయి. 2,000 ఇంటూ రూ. 100 అంటే ఆల్మోస్ట్ మనకి ఒక రూ. 2,00,000. ఇలా నెలలో ఒక 10 రోజులొచ్చినా గానీ రూ. 20,00,000 వరకు సంపాదించుకోవచ్చు. ఇది ఓన్లీ టీమ్ రిఫరల్ మీద. అలాగే రీపర్చేస్ ఉంటుంది. అలాగే లోన్స్ ఓకే. నాన్ పెయిడ్ లోన్స్, నో ఇంట్రెస్ట్, నో రీపేమెంట్, నో టైమ్ లిమిట్, నో సెక్యూరిటీ. ఇక్కడ ఎక్కడా కూడా మనకి అసలు ఎటువంటి గొడవ లేదండి. ఓకే. చాలా కంపెనీస్ వచ్చాయి. లోన్ కంపెనీలు కాలగమనంలో కలిసిపోయి మరి కెన్కట్ అనేది పర్మనెంట్‌గా ఎందుకు ఉంటది అనంటే, ఇక్కడ మేము కరెక్ట్‌గా చెప్తున్నాం. ఈ కెన్కట్ అనే యాజమాన్యం కరెక్ట్‌గా చెప్తుంది. సో, మీరు ఎప్పుడైతే టీమ్ స్ప్రెడ్ అవుతా ఉంటదో, మీరు నలుగురిని రిఫర్ చేయాలి. అప్పుడు మీరు లోన్ సెక్టార్‌లోకొస్తారు. సో, ఎప్పుడైతే మీ టీమ్ డెవలప్‌మెంట్ అవుతదో, అప్పుడే మీకు సెకండ్ లోన్, థర్డ్ లోన్, ఫోర్త్ లోన్, ఫిఫ్త్ లోన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో, నో ఇంట్రెస్ట్, నో రీపేమెంట్, నో టైమ్ లిమిట్, నో సెక్యూరిటీ. అంటే లోన్‌కి మధ్య తేడా కూడా టైం కూడా లేదు. ఈరోజు ఒక లోన్ తీసుకుంటే మళ్ళా రేపే మీరు నెక్స్ట్ లోన్ కూడా అచీవ్‌మెంట్ అవ్వచ్చు. ఓకే. అలా 2,000 నుంచి 50,00,000 వరకు లోన్ అనేది రావటం జరుగుతుంది. సో, అలాగే లోన్ డిడక్షన్‌లో 68,00,000 పోంగా మనకి 80,00,000 లోన్స్‌గా పండుగ ఇచ్చే కంపెనీ ఏదన్నా ఉంది ఇండియాలో అనంటే అది కెన్కట్ మాత్రమే. ఓకే. సో, అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్. ఎవ్రీడే పేమెంట్ అనేది ఉంటుంది. సో, మనకి అట్‌లీస్ట్ లోన్స్ రావాలన్నా, మనం విత్‌డ్రా చేసుకోవాలన్నా 4 మెంబర్స్‌ని రిఫర్ చేయాలి. ఓకే. సో, మినిమమ్ విత్‌డ్రా రూ. 1,000 అనేది ఉంటుంది. సో, అలాగే మనకి ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనం ఫాలో అవ్వాలి. అలాగే షాపింగ్ యాప్ యూజర్స్ మన ఇండియాలో 80 క్రోర్స్ పీపుల్ ఉన్నారు. ఎవ్రీడే 35 క్రోర్స్ పీపుల్ ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఓన్లీ కొంతమంది మాత్రమే చేయగలుగుతారు. మార్కెటింగ్ కొంతమంది మాత్రమే, నెట్వర్క్ మార్కెటింగ్ కొంతమంది మాత్రమే, ఏజెంట్స్ కొంతమంది మాత్రమే, బిజినెస్ కొంతమంది మాత్రమే. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సో, వీళ్ళందరి చేతుల్లో కూడా మొబైల్స్ ఉంటాయి. ఆ మొబైల్స్‌లో కామన్‌గా ఉండే యాప్స్ ఏంటంటే, ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్.
అంటే ప్రతి ఒక్కరు కూడా షాపింగ్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కెన్‌కార్ట్‌లో వండుకుంటూ వాళ్ళ యొక్క ఆర్థిక స్వతంత్రాన్ని తీసుకునే అవకాశం ఉంది. సో, మన ఛానల్‌ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, ఎర్న్ మోర్ ఇన్‌కమ్.